మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డిఎస్సి నోటిఫికేషన్ గురువారం విడుదల చేశారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీగాను ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, లాంగ్వేజ్ పండిత్, పిఈటి పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఎదురుచూపుకు ఎట్టకేలకు తెరపడినట్లయింది. ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించిన నిరుద్యోగులు సర్కారు కొలువుల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇక పోస్టుల వివరాలకు వస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629, లాంగ్వేజ్ పండిత్ పోస్టులు 727, పిఈటి పోస్టులు 182, ఎస్జిటి పోస్టులు 6,508, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 220, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 796. గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన 5,089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ పోస్టులకు అదనంగా మరిన్ని పోస్టులను పెంచి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. పాత దరఖాస్తులు చెల్లుబాటులోనే ఉంటాయని, కొత్త డిఎస్సికి వాటిని పరిగణనలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ, సిలబస్, అర్హతలు వంటి వివరాలు వివరాత్మక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చన్నారు. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డిఎస్సి నోటిఫికేషన్ గురువారం విడుదల చేశారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీగాను ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, లాంగ్వేజ్ పండిత్, పిఈటి పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఎదురుచూపుకు ఎట్టకేలకు తెరపడినట్లయింది. ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించిన నిరుద్యోగులు సర్కారు కొలువుల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇక పోస్టుల వివరాలకు వస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629, లాంగ్వేజ్ పండిత్ పోస్టులు 727, పిఈటి పోస్టులు 182, ఎస్జిటి పోస్టులు 6,508, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 220, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 796. గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన 5,089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ పోస్టులకు అదనంగా మరిన్ని పోస్టులను పెంచి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. పాత దరఖాస్తులు చెల్లుబాటులోనే ఉంటాయని, కొత్త డిఎస్సికి వాటిని పరిగణనలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ, సిలబస్, అర్హతలు వంటి వివరాలు వివరాత్మక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చన్నారు.